అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయిన ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చినా కంపెనీల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషవాయువు పీల్చి అస్వస్థకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ ఎం దీపికతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి ప్రమాదానికి కారణమైన వారిపై, యాజమాన్యంపై నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు తర్వాత కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. అటు పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సౌజన్య, ఏదైతే పరవాడుగా ఉన్నటువంటి ఠాగూర్ ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి జరిగినటువంటి విషవాయువు లీక్ ఘటనలో 8 మంది అయితే అస్వస్థకు గురయ్యి ఒక వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించకపోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే సమీక్షించడం జరిగింది. తక్షణమే ఏదైతే కంపెనీ ఠాగూర్ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దానికి నోటీసులు కూడా ఇవ్వాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఆసుపత్రిలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 8 మంది క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకుని వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇప్పటికే పరవాడ, అదేవిధంగా అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, వాటి మీద స్పందించినటువంటి ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్ సరిగ్గా పాటించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కంపెనీ యాజమాన్యం అయితే సరైన రీతిలో స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. తరచూ కూడా ఫార్మా కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ఒక హై కమిటీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు కార్మికుల కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతవరకు కూడా చికిత్స పొందుతున్నటువంటి వారి పరిస్థితులు తెలియజేయడం లేదని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి జరిగినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా కార్మికులందరినీ కూడా ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం పైన కూడా సిఐటి, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంపెనీ వద్ద అయితే ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫార్మాసిటీ సిటీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి అనేక ఫార్మా కంపెనీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తక్షణమే అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయో తనిఖీలు చేయాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఒడిశాకు చెందినటువంటి కార్మికుడు మృతి చెందాడో ఆ కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు స్థానిక కార్మికులు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడే స్పందించడం జరిగింది. అదేవిధంగా కంపెనీ యాజమాన్యానికి కూడా సమాచారం ఇచ్చి వాళ్ళతో పూర్తి సమాచారాన్ని అయితే తెప్పించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు.